హాయ్ హలో నమస్తే. మీరు వింటున్నారు డాక్టర్ కాశీగారి ప్రసాద్ టాక్స్. మనందరికీ తెలిసిందే, మన రాష్ట్రం విభజన జరిగింది. ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గాను ఆంధ్రప్రదేశ్ గాను విభజించబడిన విషయం మనందరికీ తెలిసిన విషయం. మరి ఇలా విభజించబడినటువంటి మన విభజిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు, అటు రాజకీయ పార్టీలు, ఇటు దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవడం, పునర్నిర్మించుకోవడం అనేటువంటి అంశం. మరి రాష్ట్ర నిర్మాణంలో అనే ఒక కవితలో మనం మాట్లాడుకుంటే, రాష్ట్ర నిర్మాణంలో క్షేత్రం బాగుంటే విత్తనం మొలకెత్తుతుంది, క్షేత్రస్థాయిలో బాగు చేస్తేనే వ్యవస్థలు సత్ఫలితాలు ఇస్తాయన్నది మంచి విషయమే. ఆలోచించండి. అవగాహన, ఆచరణ ఒక బండికి 2 చక్రాలు లాంటివి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఈ స్పృహ అవసరమని ఆలోచించండి. మార్కెట్ వ్యవస్థలో దళారులను తీసివేసి రైతు సొసైటీలను పునర్దించినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని ఆలోచించండి. మన దేశంలో ఉన్నది నిరుద్యోగం కాదు, అర్హతకు తగిన ఉద్యోగం లేకపోవడం. విద్యా విధానంలో మార్పు తేవాలని ఆలోచించండి. బ్యాక్లాగ్ లిటిగేషన్ ఉన్న కేసులు మన దేశంలో ఎక్కువ. కేసుల విషయంలో జాప్యం, చట్టపరంగా విధులు నిర్వర్తించే వారు ఎదుర్కొనే ఒత్తిడి గురించి ఆలోచించండి. అభివృద్ధి అనేది వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి, ఆ తర్వాత సేవా రంగానికి రావాలని ఆలోచించండి. భావితరాల మనుగడ కోసం వాన నీటిని ఎన్నాళ్ళు కాదు, ఎన్నేళ్లైనా సరిపోయేంతగా ఒడిసి పట్టడంలోనే దాగి ఉంది నైపుణ్యత. ఆలోచించండి, ఆచరణలో నడపండి. దీర్ఘకాలిక వ్యూహంతో మానవ వనరుల అభివృద్ధి దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయటం అత్యవసరమని ఆలోచించండి. బుద్ధి కుశలతను సానబట్టి జీవితంలో ఎదగాలన్న తపన తపస్సుగా మారి నెత్తురు మండే శక్తులు నిండిన యువతరాలు రాష్ట్ర నిర్మాణంలో క్రియాశీలక భూమిక పోషించినప్పుడే ఆంధ్రావని కాగలదు ఆర్థిక మేరు నగరం. ఆలోచించండి. రాష్ట్ర నిర్మాణంలో మనందరం కూడా ముందడుగు వేయాలి.